హనీమూన్కి వెళ్ళిన ఇద్దరు కపుల్స్లో ఒకరు మాయమైపోయారు. కానీ మరొకరు ఏమయ్యారు? ఒక వారం తర్వాత ఒకరి శవం దొరికింది. చంపేశారని తెలుస్తూ అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. కానీ 10 నెలల తర్వాత బెయిల్ దొరికింది. ఎలా? సో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? రండి అందరం కలిసి వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎగ్జాక్ట్గా ఒక సంవత్సరం క్రితం, అంటే మే 11, 2025 రాజా రఘువంశీ అనే అబ్బాయి సోనం రఘువంశీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అలా పెళ్ళైన 10 రోజుల తర్వాత వీళ్ళు మేఘాలయలో హనీమూన్ చేసుకుందామని ప్లాన్ చేసుకున్నారు. ఈ హనీమూనే ఒకరి చావుకి కారణమే. అలా వాళ్ళ ఇద్దరు మే 22న మేఘాలయలో డబుల్ డెక్కర్ లీవింగ్ రూట్ బ్రిడ్జ్, అంటే ఇది చాలా న్యాచురల్గా ఏర్పడింది, అక్కడ వీళ్ళిద్దరూ స్టే చేశారు. ఎగ్జాక్ట్గా మే 22న వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న వారం వరకు కూడా ఇంట్లో వాళ్ళకి ఎటువంటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ రాలేదు. అసలు వీళ్ళు ఏమయ్యారనే సమాధానం కూడా లేదు. అప్పుడు వెంటనే రాజా రఘువంశీ అమ్మా నాన్నలో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళ సర్చింగ్లో ఒక మతిపోయే విషయం జరిగింది. వీళ్ళ కంప్లైంట్ ఇచ్చిన వారం తరువాత రాజా శవం ఒక లోయలో దొరికింది. అది చూసిన పోలీసులకి మైండ్ పోయింది. అసలు రాజా రఘువంశీ చనిపోతే అసలు సోనం రఘువంశీ ఏమైంది? అప్పుడే పోలీసులు చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అలా పోలీసులు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాస్, లైక్ హోటల్స్ దగ్గరలోని ఏటీఎంస్, అలాగే టోల్ గేట్స్ దగ్గర సీసీ కెమెరా చూశారు. సీసీ కెమెరా చూసిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక రెంటెడ్ స్కూటీ తీసుకుని ప్రతి లొకేషన్కి ఆగుతూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి పోలీసులకు ఒక సీసీ కెమెరా చూసిన తర్వాత ఒక దెమ్మ తిరిగే విషయం అర్థమైంది. వీళ్ళ వెళుతున్న ప్రతి ప్లేస్కి కూడా ఒక కారు కామన్గా ఫాలో అవడం జరిగింది. పోలీసులకి మొదటి ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు వెళుతున్న ప్లేస్కి ఈ కారు ఎందుకు ఫాలో అవుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడే పోలీసులకి ఒక ఐడియా వచ్చింది. వెంటనే సోనం యొక్క కాల్ లిస్ట్ బయటకు తీశారు. ఆ కాల్ లిస్ట్ చూస్తే సోనం ఎక్కువ రాజ్ కుష్వాహా అనే వ్యక్తితో ఈ హనీమూన్కి వచ్చిన టైంలో, అలాగే దానికి ముందు కూడా ఎక్కువ మాట్లాడటం జరిగింది. అలాగే అవి కాకుండా ఒక 3 అన్నోన్ నెంబర్లతో కూడా కరెక్ట్గా ఇలా మాయమయ్యే టైంలోనే ఈ సోనం మాట్లాడడం జరిగింది. సో ఈ నెంబర్స్ ద్వారా అలాగే కాల్ ద్వారా పోలీసులు వీళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి మధ్యప్రదేశ్ చేరుకున్నారని తెలిసి ఈ మేఘాలయ పోలీసులు ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ పోలీసుల యొక్క సహకారం తీసుకుని వీళ్ళని పట్టుకున్నారు. అసలు ఏం జరిగిందని పోలీసులు ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే సోనం మరియు రాజ్ కుష్వాహా వీళ్ళిద్దరు లవర్స్. అంటే రాజాతో పెళ్ళి అవ్వకముందే వీళ్ళిద్దరికి సంబంధం ఉంది. ఎప్పుడైతే పెళ్ళై హనీమూన్కి వెళ్తున్నారో తెలుసుకున్నారో అప్పుడే రాజాని చంపేద్దామని వీళ్ళిద్దరూ ప్లాన్ చేసుకున్నారు. అలా ప్లాన్ చేసి ఒక ముగ్గురు కిరాయి రౌడీల్ని అరేంజ్ చేసుకున్నారు. వాళ్ళే ఆనంద్ సింగ్ రాజ్పూత్, విశాల్ సింగ్
చౌహాన్, అలాగే ఆనంద్ కూర్మి, వీళ్ళ ముగ్గురు రాజ్ కుష్వాహా, సోనం కలిసి అన్యాయంగా రాజాని చంపేశారు. అసలు మర్డర్ ప్లాన్ ఎలా జరిగిందంటే, వీళ్ళు తరచుగా సోనం రాజా రఘువంశీ వెళ్తున్న ప్లేస్కి ఫాలో అవుతూ ఉన్నారు. టైం కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడే ఒక వాటర్ ఫాల్స్ దగ్గర వీళ్ళకి టైం దొరికింది. అక్కడ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు, వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. అప్పుడు వెంటనే ఒక బలమైన రాడ్డుతో రాజా తల మీద కొట్టారు, అలాగే కత్తితో పొడిచారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఆ శవాన్ని ఒక లోయలోకి విసిరేశారు. వెంటనే వీళ్ళ నలుగురు కలిసి అక్కడి నుంచి పరారైపోయారు. ఇలా ఈ మర్డర్ జరిగింది. ఒక డ్రమ్, ఒక కుక్క, కానీ మా అబ్బాయిల్ని మీరు బతకనివ్వరా? ఏం జరుగుతుంది సమాజం? సారీ, లెట్స్ కంటిన్యూ. అసలు ఈ రాజా ఈ రాజ్ కుష్వాహా సోనంకి ఎలా పరిచయం తెలిస్తే ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే, ఈ సోనం యొక్క బ్రదర్ కంపెనీలోనే రాజ్ కుష్వాహా వర్క్ చేస్తున్నాడు. సో వాళ్ళిద్దరికి అక్కడే పరిచయం ఏర్పడి ఉండొచ్చని పోలీసుల ఎంక్వైరీలో తెలిసింది. అలాగే ఈ మర్డర్ చేసినందుకు వీళ్ళ ముగ్గురికి సుమారు 5 నుంచి 10 లక్షలు ఇస్తానని సోనం మరియు రాజ్ కుష్వాహా చెప్పారని వాళ్ళ ముగ్గురు పోలీస్ ఎంక్వైరీలో చెప్పారు. బాధాకరమైన విషయం ఏంటంటే, సోనం యొక్క మంగళసూత్రం అక్కడ శవం దగ్గర దొరికింది. దీన్ని ఎందుకు తీసేసామని పోలీసులు అడిగితే, నాకు తన మీద ప్రేమ లేదని, అందుకే దాని మంగళసూత్రం తీసి అక్కడే విసిరేశానని సోనం ఎంక్వైరీలో చెప్పింది. సో సాడ్. ఓ మై గాడ్. కేవలం 10 నెలల తర్వాతే సోనంకి బెయిల్ దొరికింది. హత్య చేసిందని ప్రూవ్ అయినా కూడా తనకి బెయిల్ ఎలా వచ్చిందో దేశం మొత్తం ఆశ్చర్యపడేలా చేసింది. దీని వెనుకున్న కారణం ఏంటంటే, పూర్తిగా ఇది పోలీసుల యొక్క మిస్టేకే. వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లే ఈ తప్పు జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే, యాక్చువల్గా ఇక్కడ పెట్టాల్సిన సెక్షన్ ఏంటంటే 103(1) పిఎన్ఎస్ సెక్షన్ సోనం మీద పెట్టాల్సింది పోయి 4031 సెక్షన్ పెట్టారు. ఇది ఆస్తి దుర్వినియోగ సెక్షన్. అంటే ఒకరి ఆస్తిని వేరే వాళ్ళు తెలియకుండా విచ్చలవిడిగా ఖర్చు పెడితే ఈ కేసుని ఫైల్ చేస్తారు. మర్డర్ కేసు బదులు ఈ కేసు పెట్టడం వల్లే సోనంకి బెయిల్ వచ్చింది. కోర్టు దీన్ని గ్రహించింది. ఇది కేవలం పోలీసుల యొక్క తప్పిదమే అని తెలిసి సోనంకి బెయిల్ మంజూరు చేసింది. అలాగే సోనంకు బెయిల్ వచ్చిందని వెంటనే తెలుసుకున్న రాజా రఘువంశీ పేరెంట్స్, ఇది మాకు చాలా అన్యాయం అని తిరిగి వాళ్ళ కోపంతో హైకోర్టులోకి వెళ్ళి కేసు పెట్టారు. సో ఈ కేసు ప్రజెంట్ రన్నింగ్లోనే ఉన్నది. ఇది కంప్లీట్గా కొలిక్కి వచ్చిందని మనం చెప్పలేం. సో ఈ కేసులో కంప్లీట్ డీటెయిల్స్ వస్తే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఎక్కడితో ఎండ్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు జై హింద్.